Hi viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist from Dr. Shilpa Women's Clinic, కొండాపూర్. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ గురించి అంటే ఉమ్మనీరు గురించి చెప్పాను. సో ఇప్పుడు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఎవరికి జరుగుతుంది? ఎక్కువగా కామన్‌గా ఎక్కువ మందిలో ఎక్కడ చూస్తాము? ఎలా జరుగుతుంది? అసలెందుకు జరుగుతుంది? దానికి ఏం చెయ్యాలి? ఇది చెప్పదలుచుకున్నాను. ఉమ్మనీరు అనేది ఎక్కువగా జరగడానికి అంటే పాలీహైడ్రామ్నియస్ అంటారు. ఈ పాలీహైడ్రామ్నియస్ అనే సమస్య యూజువల్లీ ఎక్కువగా ఉండేదనేది మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు అంటే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు ఒక బిడ్డ కాకుండా ఇద్దరు కానీ ముగ్గురు కానీ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమినీరు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే బిడ్డ అబ్నార్మాలిటీస్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, ఏదైనా అనామలైజ్ బేబీ జెనెటిక్ డిజార్డర్స్తో బేబీ ఉన్నప్పుడు కూడా ఉమినీరు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దాంతో పాటుగా పేషెంట్కి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో అంటే కార్బ్స్ అనేది షుగర్ లెవెల్ డయాబెటిక్ స్టేటస్లో జెస్టేషనల్ డయాబెటీస్ అని అనడం జరుగుతుంది. ఇలాంటి స్టేట్లో కూడా ఉమ్మనీరు ఎక్కువగా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బిడ్డ కంప్లీట్గా ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం అంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్లో కానీ అలా పాస్ చేసినప్పుడు కూడా ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా అయ్యే ఉమ్మనీరుని ఎలా కంట్రోల్ చేయాలి? ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడైతే ఉమ్మనీరు ఎక్కువగా ఉంది అని డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యాక్టివిటీస్ పెంచండి, సెడెంటరీ యాక్టివిటీస్ కాకుండా కూర్చుని ఉండకుండా కొంచెం వాకింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ యోగాస్ కానివ్వండి, ఏదైతే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయో అవి చేయమని చెప్తాము. దాంతో పాటుగా కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కానీ అంటే తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ షుగర్స్ కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఉమ్మనీరు అనేది సాధారణ స్థితికి రావడం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా వాళ్ళు షుగర్ లెవెల్స్ మానిటరింగ్ అనేది చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకేం కారణాలు ఉన్నాయి, ఎందుకు జరిగింది అంటే అనామలైజ్ బేబీ గురించి చెప్పాను కదా, అది ఏ రకంగా ఉంది అనేది ఒక్కోసారి ఏంటి ఉమ్మనీరు టెస్టింగ్కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. సో ఈ కారణాలు తీసుకున్నట్టయితే మీకు సొల్యూషన్ కూడా ఈజీగా అవుతుంది.